భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः। ద్వితీయ ప్రశ్న కదా. ప్రశ్న నిన్నన్నాం. అథహైనం భార్గవో వైదర్భిః పప్రచ్ఛ భగవన్ కత్యేవ దేవాః ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠ ఇది. అది ప్రశ్న. వైదర్భి తాలూకు ప్రశ్న. పిప్పలద మహర్షి సమాధానం తర్వాత చెప్తారు. ఇక్కడ ప్రాణో అత్త ప్రజాపతిరిత్యుక్తం. భాష్యకారులు ప్రారంభం చేస్తూ ప్రాణమే అత్త అంటే తినేవాడు, ఆయనే ప్రజాపతి స్వరూపుడు, ఆయన ప్రజాపతిత్వము అమృతత్వ అతృత్వము అనేవన్నీ కూడా ఈ శరీరంలోనే మనం తెలుసుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన కోసం ఈ శరీరంలో ఎంతమంది దేవతలు ఉన్నారు, దీన్ని ప్రకాశింపజేసే వాళ్ళు ఎవరు, వాళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ప్రశ్నల్ని చేశాడు ఆయన. అథ అనంతరం కిల ఏనం భార్గవో వైదర్భిః పప్రచ్ఛ హే భగవన్ కత్యేవ దేవాః ప్రజాం శరీరలక్షణాం విధారయంతే విశేషేణ ధారయంతే. ఈ శరీరాన్ని ధరింపజేసేటువంటి వాళ్ళు ఎంతమంది దేవతలు అని అడిగారు. దేవతలు అనే మాటకి అర్థం ఏమిటి అంటే దేవతానుగ్రహంతో ఉండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఇవన్నీ. కతరే బుద్ధీంద్రియ కర్మేంద్రియ విభక్తానాం ఏతత్ ప్రకాశనం స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం ప్రకాశయంతే. ఎంతమంది బుద్ధీంద్రియాలు కర్మేంద్రియాలుగా విడతీసినటువంటి వీటి యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కోసౌ పునః ఏషాం వరిష్ఠ ప్రధాన కార్యకరణ లక్షణానాం. కార్యం అంటే శరీరం, కరణం అంటే ఇంద్రియాలు, కార్యకరణము కార్యము అంటే ఎందువల్ల కార్యము అంటే పంచమహాభూతముల చేత తయారయ్యేది కనుక పంచమహాభూతముల యొక్క కార్యము శరీరం. దాని యందు కరణములు అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కరణాలు సాధనాలు అవుతాయి. అంటే కార్యకరణ అనేదానికి కార్యము అనేదానికి శరీరము అని అర్థము, కారణము కరణము అనేదానికి ఇంద్రియాలు అర్థం. ఇవన్నీ కూడా మన తమ యొక్క మాహాత్మ్యాన్ని ప్రకటన చేస్తున్నాయి. ఎందుకంటే ఆకాశము మొదలైన పంచమహాభూతములు ఈ శరీరానికి కారణాలు అవుతున్నాయి. దానిలో ఆకాశము అనేది అందరికీ అవకాశం ఇస్తుంది, అది ఆకాశం యొక్క మహిమ. అలాంటిది లోకానికి తెలియజేయడం కోసమే అవకాశ దానము తన కార్యము కనుక అది శరీరం అంత ఉంటుంది అనే ఉద్దేశంతో శరీరము ఇంద్రియాలు అన్నీ కూడా తమ తమ మాహాత్మ్యాన్ని లోకానికి ప్రకటిస్తున్నాయి అని అర్థం. బుద్ధీంద్రియ కర్మేంద్రియ విభక్తానాం ఏతత్ ప్రకాశనం అనేదానికి స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం అని అర్థం రాశారు. ఏతత్ ప్రకాశనం అనేదానికి మాహాత్మ్య ప్రఖ్యాపనం మూలంలో ఉన్నది ఏతత్ ప్రకాశయంతే అనుంది. విచారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే. ప్రకాశయంతే అనే దానికి అర్థం స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం ప్రకాశయంతే అని అర్థం. మహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. ప్రఖ్యాపనం ప్రకాశయంతే అని ఎందుకు అనాలి అని అంటే ప్రఖ్యాపనం చేస్తున్నారు అంటే చాలు. ప్రఖ్యాపనమును ప్రకాశింపజేస్తున్నారు అంటే పాకం పచ్చతి అన్నట్టుగా. వంట వండుతున్నాడు అంటే చాలు, వంట వండుతున్నాడు అని అక్కర్లేదు. మహాత్మ్యం చెబుతున్నాడు, మహాత్మ్యంలో ప్రకాశం చేస్తున్నాడు. ప్రకాశమే మహాత్మ్యం. మహాత్మ్యం ప్రకాశం ఏంటి అనే అర్థం కేవలం గుణదుక్తంగా మనకి స్పష్టం కోసం చెప్పినటువంటి మాట. ఏవం పృష్టవతే తస్మై సహోవాచ. ఇలా అడిగినటువంటి ఆ భార్గవి వైదర్భి అయినటువంటి భార్గవుడికి ఆయన పప్పలాద మహర్షి సమాధానం చెబుతున్నారు. ప్రారంభంలో ఆకాశోహవా ఏష దేవ, ఆకాశమే దేవుడు, ఆయన వాయు అగ్ని ఆపహ పృథివీ ఇత్యేతాని పంచమహాభూతాని శరీరారంభకాని. ఆకాశము అనేటువంటిది మొదటి పుట్టినటువంటి భూతం, పంచభూతాల్లోనూ మొదటిది. అలాగే ఆకాశ, అలాగే వాయు అగ్ని ఆపహ పృథివీ అని పంచమహాభూతాలు చెప్పారు. ఈ పంచమహాభూతములు శరీర ఆరంభకములు. అలాగే వాంగ్ మనశ్చక్షు శ్రోత్రం ఇత్యాదీని కర్మేంద్రియ బుద్ధీంద్రియాని. ఇవన్నీ వాంగ్ మనశ్చక్షు శ్రోత్రం ఇవన్నీ దీనిలో వాగాదులన్నీ కూడా జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి కూడా ఉపలక్షణాలు. కొన్ని ఇక్కడ చెప్పినవి జ్ఞానేంద్రియాలే అయినా కర్మేంద్రియాలు కూడా దీనిలో తీసుకుంటాం కనుక ఇవన్నీ కూడా
కర్మేంద్రియ బుద్ధీంద్రియాని, కర్మేంద్రియములు బుద్ధీంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా ఇవి ఎటువంటివి? కార్యలక్షణా కరణలక్షణాశ్చ. కార్యలక్షణా అంటే శరీరము కార్యం, ఇంద్రియాలు కరణములు. అలాగా ఈ పంచమహాభూతములు, శరీరారంభకములైన పంచమహాభూతములు పూర్తిగా దానిలో శరీరము అనేటువంటిది కార్యము, దానిలో ఉండే ఇంద్రియాలు కరణములు. ఇటువంటి దేవాహ అనే మాట రాశారు. దేవాహ అనే దానికి అర్థం ఏమిటి అంటే ప్రకాశింపజేసేటువంటి స్వభావం గలవి. వీళ్ళందరూ దేవతలుగా భావిస్తున్నాం మనం. అంటే ఒక్కొక్క ప్రతి ఇంద్రియానికి ఒక అభిమాని దేవత ఒకటి ఉంటుంది. అభిమాని వ్యపదేశస్తు అని బ్రహ్మసూత్రాల్లో స్పష్టంగా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా చేతనములైన ఇంద్రియాలకి కూడా చేతనమైన ఒక దేవత అనుగ్రహం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆలోచించారు, వీళ్ళందరూ కూర్చుని ఎవరు గొప్ప అని. కార్యలక్షణములు కరణలక్షణములు అయినటువంటి ఈ దేవాలు అందరూ కూడా ఆత్మనో మాహాత్మ్యం ప్రకాశ్య అభివదంతి స్పర్ధమానా అహం శ్రేష్టతాయై అని. ఎవరి గొప్పతనం, తన యొక్క గొప్పతనానికి వాళ్ళు పోటీ పడ్డారు. దీనిలో ఎవరు గొప్ప? శరీరం నేను గొప్ప అని కాదు, ఇంద్రియాల్లో నేను గొప్ప, కన్ను గొప్ప, ముక్కు గొప్ప, చెవు గొప్ప అని ఈ రకంగా ఎవరి మట్టికి వాళ్ళు తమ తమ గొప్పతనం గురించి పోటీ పడ్డారు. స్పర్ధమానా అహం శ్రేష్టతాయై అభివదంతి. అహం శ్రేష్టత అంటే నేనే గొప్ప అనే దానికోసం పోటీ పడ్డారు. వాళ్ళు ఏమన్నారు? కథం వదంతి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే వయం ఏతద్బాణం కార్యకరణ సంఘాతం అవష్టభ్య ప్రాసాదమివ స్తంభాదయ అవిశిథిలీకృత్య విధారయామః విస్పష్టం ధారయామః. అంటే ఒక బిల్డింగ్, ఒక భవనం ఉండాలి అంటే దాని లోపల స్తంభాలు గోడలు ఎలా అయితే దానికి బలంగా ఉంటాయో ఇవన్నీ ఉన్నప్పుడే ప్రాసాదం నిలబడుతుంది. అలాగే ఈ శరీరం అనేటువంటి ప్రాసాదాన్ని మేమే నిర్మిస్తున్నాము, మేమే పోషిస్తున్నాము, లేదా అవి పడిపోకుండా కాపాడుతున్నాము అనే అర్థంలో విధారయామ కార్యకరణ సంఘాతము అనేటువంటి శరీరాన్ని బాణం అనే మాట. బాణం అనే దానికి అర్థం బాణము వనం, వాతి ఉత్సితం గంధం వహతీతి అనేటువంటి వ్యాఖ్యానం ఆనందగిరిలో రాస్తారు. వనం అదే బణమేవ బాణం అంటే కార్యకరణ సంఘాతాత్మకమైన శరీరము. ఈ శరీరము చాలా దుర్వాసన కొట్టేటువంటిది లేదా నశించే స్వభావం గలది అనే వ్యుత్పత్తుల వల్ల దీనికి బాణం అని పేరు వచ్చింది. వ్యాఖ్యానంలో బాణమితి వభయోరభేదాత్ వాతి కుత్సితం గంధం వహతీతి వా అథవా వినాశం గచ్చతీతి వా దేశాత్ దేశాంతరం గచ్చతీతి వా బణం బణమేవ బాణం కార్యకరణ సంఘాతం శరీరమిత్యర్థ అని రాశారు. అంచేత ఈ శరీరము అనేటువంటి దాన్ని మేము ధరిస్తున్నాము, దీని అంతటి పడిపోకుండా కాపాడుతున్నాం. అవిశిథిలీకృత్య, శిథిలం కాకుండా దీన్ని మేము బాగా రక్షిస్తున్నాము. కనుక మయైవ ఏకేన అయం సంఘాత ధ్రియతే, నేను ఒక్కడనే దీని అంతటినీ బాగా ధరించేవాడిని, దీన్ని నిలబెట్టేవాడిని నేను ఒక్కడనే అనేటువంటి అభిప్రాయంతో ఎవరెవరు ప్రతివాడు కూడా ఇదే మాట అంటున్నట్టు. ఏకైకస్య అభిప్రాయ, ప్రతి మనిషి కూడా అదే రకమైనటువంటి దృష్టితో అదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. నేను ఈ శరీరాన్ని ధరించేది నేనే, ఈ శరీరం పడిపోకుండా కాపాడేది నేనే అని ఎవరి మట్టుకు వాళ్ళే నేనంటే నేను అనేటువంటి గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ వాళ్ళు వాదన చేస్తున్నారు. మయైవ ఏకేన అయం సంఘాత ధ్రియతే ఇది ఏకైకస్య అభిప్రాయ. ఈ అభిప్రాయం చెప్పిన తర్వాత దానిలో ముఖ్యమైన ప్రాణం చెబుతోంది. తాన్ ఏవం అభిమానవత, ఈ రకమైనటువంటి అభిమానం కలిగినటువంటి ఆ కార్యకరణ లక్షణమైన అంటే శరీరము ఇంద్రియాలు వాటన్నిటితోటి వరిష్ఠ ముఖ్య ప్రాణ ఉవాచ ఉక్తవాన్, ముఖ్యమైన ప్రాణము వీటితో చెప్పింది. ఏమని అంటే మా వైవం మోహమాపద్యత, అంటే ఈ రకంగా ఆ మోహాన్ని పొందొద్దు, మీరు చేసేది కాదు. అవివేకతయా అభిమానం మాకురుతు, మోహం పొందొద్దు అంటే అర్థం అవివేకంతో మీరందరూ ఇలాంటి పొరపాటు మా అభిప్రాయాన్ని అభిమానాన్ని గర్వాన్ని చేసుకోవద్దు. మా ఇవం మోహమాపద్యత అవివేకతయా అభిమానం మాకురుత. ఎందువలన యస్మాత్ అహమేవ ఏతద్బాణం అవస్తభ్య విధారయామి, నేనే అంటే నేనంటే ప్రాణం, ఈ శరీరాన్ని నిలబెట్టేది నేనే తప్ప వాళ్ళెవరూ కాదు, మీరెవరూ కాదు. ఈ శరీరాన్ని నిలబెట్టేది నేనే. ఎలాగా అంటే నన్ను నేనే 5 రకాలుగా విభాగం చేసుకుని పంచథ ఆత్మానం విభజ్య ప్రాణాది వృత్తిభేదం స్వస్య కృత్వా విధారయామి. ప్రాణ అపాన వ్యానోదాన సమానములు అనేటువంటి 5 రకముల
రూపంగా విభాగం చేసుకుని నేనే ఈ శరీరాన్ని నిలబెడుతున్నాను అన్నది. అంది ప్రాణం, ముఖ్య ప్రాణం. వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఉక్తవతి చ తస్మిన్ తే అశ్రద్ధానా అప్రత్యయవంత బభూవు కథమేతదేవమితి. ఇదేంటి మేమందరం అనుకుంటూ ఉంటే ఇది మానేసి కేవలం ప్రాణం నేను ఒక్కడనే చేస్తున్నాను అంటుంది, ఇది ఎలా కుదురుతుంది అని వాళ్ళందరూ దీని మీద శ్రద్ధ లేకుండా, అశ్రద్ధానా శ్రద్ధ లేకుండా అంటే నమ్మకం లేకుండా వారందరూ కూడా ఇది ఇలా ఉంటుంది ఏమిటి, ప్రాణం ఇలాగంటుంది ఏమిటి అని అందరూ కూడా కథమేతదు అనేటువంటిది, ఇది సరికాదు, ఇది ఎలా అవుతుంది అని వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్నారు. సహ అభిమానాద్ ఊర్ధ్వం ఉత్క్రమత ఇవ తస్మిన్ ఉత్క్రామత్యథ ఇతరే సర్వే ఏవ ఉత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వే ఏవ ప్రాతిష్టంతే తద్యథా మక్షికాః మధుకరరాజానం ఉత్క్రామంతం సర్వా ఏవ ఉత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రాతిష్టంత ఏవం వాంగ్ మనశ్చక్షు శ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి. అంతవరకు కథ. ఇది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న కథే. ఎవరు గొప్ప అని, కన్ను గొప్ప, ముక్కు గొప్ప, చెవు గొప్ప అంటే ఎవరి మట్టుకు వాళ్ళే గొప్ప గొప్ప అన్నారు. ఆ ప్రాణం అనేటువంటిది లోపల ఉంటే నేనే గొప్ప మీ అందరికంట అని ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రజాపతి గారి దగ్గరికి వీళ్ళందరూ ఒక కథ ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గొప్ప ఎలా తెలుస్తుంది అని. ఎవరు లేకపోతే మొత్తం కార్యక్రమం ఆగిపోతుందో, ఎవరు ఉన్నప్పుడే ఈ పని జరుగుతూ ఉంటుందో వాళ్ళే గొప్ప అనుకోండి అని. ఎవరు ఈ శరీరంలోంచి కన్ను బయటికి వెళ్ళిపోయింది, వ్యాపారాలు ఆగిపోతాయా? లేదా చెవి బయటికి వెళ్ళిపోయింది అంటే వ్యాపారాలు ఆగిపోతాయా? లేదా కాళ్ళు, చేతులు, ఈ రకమైన కర్మేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కటి బయటికి వెళ్ళినా వ్యవహారం ఆగిపోదు. కానీ ప్రాణం ఒక్కటి మాత్రం బయటికి తప్పుకుంటే ఆ ప్రాణాలు వెనకాలే మొత్తం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరం అన్నీ వెళ్ళిపోతాయి. అంచేత ఎవరు ఉంటే ఈ వ్యవహారం అంతా నడుస్తుందో, ఎవరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే అన్ని వ్యవహారాలు తప్పిపోతాయో అటువంటిది చాలా ముఖ్యము, అది ప్రాణమే అవుతుంది అనేటువంటి విషయం. ప్రాణము యొక్క మాహాత్మ్యం, ముఖ్య ప్రాణము యొక్క శ్రేష్టత్వాన్ని సూత్రభాష్యంలో కూడా చాలా ప్రశంసగా చేశారు. అదే ఈ ప్రశ్నోపనిషత్తులో కూడా ప్రాణమే శ్రేష్టము అని చెప్పడం కోసమే ఈ గ్రంథం బయలుదేరింది. సచ ప్రాణ, వాళ్ళు అశ్రద్ధని చూపించారు, అపనమ్మకం చూపించారు. అప్పుడు ప్రాణ తేషాం అశ్రద్ధానతాం ఆలక్ష్య, వాళ్ళ యొక్క శ్రద్ధారాహిత్యం అంటే శ్రద్ధ లేకపోవడాన్ని చూసి అభిమానాతు, దీనికి ఇంచుమించులో కొంచెం కోపం వచ్చింది. అయితే వీళ్ళెవరూ నన్ను నమ్మట్లేదు, ఇక్కడి నుంచి నేను పోదాం అనుకుని ఊర్ధ్వం ఉత్క్రమత ఇవా అన్నాడు. ఇవా అనే పదం వాడారు. అంటే కోపంతో బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నిరపేక్షంగా ఎవరిని పట్టించుకోకుండా తనంతట తానుగానే బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా అనిపించింది. వెళ్ళిపోతే ఇంకా రామార్పణమే, మొత్తం ఇంకేం లేదు కదా. ప్రాణం పోతే ఇంక దీంతో మాట్లాడటము, వాళ్ళు చెప్పడము, వీళ్ళ సమాధానం ఏమి ఉండదు. లేచినట్టుగా ఉంది. ఇవ శబ్దం వాడింది ఉపనిషత్తు. అభిమానాత్ ఊర్ధ్వం ఉత్క్రమత ఇవా అది లేచిపోయింది కోపంతో, వెళ్ళిపోదామా అనుకున్నట్టుగా ఉంది. అలా అనేసరికల్లా ఈ ఇతరే సర్వే ఏవో ఉత్క్రామంతే, వీళ్ళందరూ కూడా మళ్ళీగా ఎవరి స్థానాల్లోంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది రాశారు చూడండి. ఉత్క్రాంతవానివా సహ రోషాతు నిరపేక్ష, ఎక్కడ ఎవరిని అపేక్ష లేకుండా అంటే స్వయంగానే తనంతట తానే లేచిపోదాము అనుకుంది. లేస్తుందామా అనుకునేసరికల్లా యథ ఆ రకంగా చెప్పేటప్పటికీ అది బయలుదేరి లేచేసరికి అందరూ కూడా లేచిపోవాల్సి వచ్చింది. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, మనం ఈగల్లో ఒక పెద్ద రాజు ఈగ అనేది ఎర్రగా పెద్దగా లావుగా ఉంటుంది, మధుకర రాజు. అది వస్తే అందరూ వస్తారు, అది వెళ్ళిపోతే దాంతో పాటు అందరూ వెళ్ళిపోతుంటారు ఆ ఈగలన్నీ. ఇలా మక్షికలు మధుకర రాజుని ఆశ్రయించి ఆ రాజు వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు దాంతో వెనకాలే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అది కనుక ఉంటే వీళ్ళందరూ ఉంటారు. ఆ రకంగానే ఈ వాక్ మనశ్చక్షు శ్రోత్ర ఇంద్రియాదులు అన్నీ కూడా ఆ ప్రాణాన్ని అనుసరించాయి. ప్రాణము ఉన్నంత కాలమే ఉన్నాయి. ప్రాణం బయలుదేరి వెళ్ళిపోతారు అంటే దాని వెనకాలే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. చూసిన తర్వాత ఓహో, మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది ప్రాణమే అనే విషయం వీళ్ళందరూ గ్రహించారు. ఆ గ్రహించిన తర్వాత వాళ్ళందరూ ఆ ప్రాణాన్ని స్తున్వంతి అంటే స్తువంతి అంటే స్తోత్రం చేశారు. నువ్వే దాని గొప్ప బాధ్యతవి, ప్రాణమే శ్రేష్టము. ప్రాణం ఉన్నప్పుడే చక్షురాదీంద్రియాలు పనిచేస్తాయి. ప్రాణం ఉన్నప్పుడే శరీరం నడుస్తుంది. కనుక శరీరానికి, ఇంద్రియాలకి, అన్నిటికీ కూడా ముఖ్యమైనది ప్రాణమే
అనేటువంటి ఆ స్తోత్రం వీళ్ళందరూ చేశారట. స్తోత్రతే ప్రీతా ప్రాణము స్తున్వంతి. అక్కడి నుంచి చూడండి వ్యాఖ్యానం. తస్మిన్ ఉత్క్రామతి యద్ వృత్తం తద్ దృష్టాంతేన ప్రత్యక్షీకరోతి. అంటే స్వయంగానే ప్రాణం ఎప్పుడైతే లేచి వెళ్ళిపోదాం అనుకుందో అప్పుడు ఏం జరిగింది అనేది దృష్టాంతంతో చూపిస్తున్నారు. తస్మిన్ ఉత్క్రామతి సతి అథ అనంతరమేవ ఇతరే సర్వే ఏవ ప్రాణాహ. అంటే ఇక్కడ ప్రాణశబ్దానికి చక్షురాది ఇంద్రియాల ముఖ్య ప్రాణము బయటికి వెళదాము అనుకునేసరికి ఇతరమైన ఇంద్రియాలన్నీ చక్షురాదులన్నీ కూడా ఉత్క్రామంత అంటే ఉచ్చక్రమిరే పైకి లేచిపోయాయి. తస్మింశ్చ ప్రాణే ప్రతిష్ఠితే అంటే ప్రతిష్టమానే అంటే తూష్ణీం భవతి. అనుత్క్రామతి అంటే లేవకుండా కూర్చుంటే అప్పుడు సర్వ ఏవ ప్రాతిష్టంతే తూష్ణీం వ్యవస్థిత. మళ్ళీ అన్ని చక్కగా సిద్ధంగా ఉన్నాయి. అంచేత ప్రాణము నిలకడగా ఉంటే అందరూ నిలకడగా ఉన్నారు. ప్రాణం కనుక బయటికి వెళ్ళిపోతే ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తత్ర యథా లోకే మక్షికాః మధుకరాః స్వరాజానం మధుకర రాజానం ఉత్క్రామంతం ప్రతి సర్వా ఏవ ఉత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రాతిష్టంతే అంటే ప్రతిష్టంతి. ఇది దృష్టాంతం. ఈ రకంగా యథా అయం దృష్టాంతః ఏవం వాంగ్మనశ్చక్షుశ్రోత్రం చేత్యాదయః తే అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ ఉత్సృజ్య అశ్రద్ధధానత వాళ్ళ అపనమ్మకాన్ని వదిలిపెట్టుకుని బుద్ధ్వా ప్రాణమాహాత్మ్యం ప్రాణము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ప్రీతాహ సంతుష్టులై ప్రాణము స్తున్వంతి అంటే స్తువంతి ప్రాణమును స్తోత్రం చేస్తున్నాయి. ఏమని అంటే కథం ఆ స్తోత్రమే చెప్తున్నారు ఇక్కడ. ఏషో అగ్నిస్తపతి ఏష సూర్య ఏష పర్జన్య మఘవాన్ ఏషః వాయురేషః పృథివీ రయిః దేవః సత్ అసత్య అమృతం చ యత్ అరా ఇవ నసరాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రుచో యజువంశ సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచ. ఇక్కడంతా కూడా ఇదే ప్రాణం అందే మొత్తం అంతా ఆధారపడి ఉంది, ప్రాణం మీదనే నిలబడి ఉంది అనేటువంటి మాట అంతా కూడా ఈ స్తోత్రంలో కనిపిస్తోంది. ఏషః అగ్ని అని ఏషః ప్రాణ అగ్నిస్సం తపతి. ఈ ప్రాణమే అగ్నితో అగ్నిగా భావించి చలనం ప్రకాశిస్తోంది. తథా ఏషః సూర్యస్సన్ ప్రకాశతే. ఈ ప్రాణమే సూర్యుడిగా ప్రకాశిస్తోంది. ఏష పర్జన్యస్సన్ వర్షతి. ఈ ప్రాణమే పర్జన్యుడిగా వర్షం కురుస్తోంది. కించ మఘవాన్ ఇంద్రస్సన్ ప్రజా పాలయతి దిఖాంసతి అసుర రక్షాంసి. ప్రజల్ని పరిపాలించడం, రాక్షసులు అసురులు మొదలైన వాళ్ళందరినీ కూడా శిక్షించడం, ఇవన్నీ కూడా ఆ ఇంద్రుడి యొక్క పని. ఆ ఇంద్రుడుగా ఉన్నది ఎవరు అంటే ఈ ప్రాణమే. ప్రాణమే ఇంద్రుడై ప్రజలను రక్షిస్తోంది, రాక్షసులని శిక్షిస్తోంది. ఏష వాయు ఆవహ ప్రవహ అధిభేద. వాయువు ఈ ఆవహ ప్రవహ సంవహ ఉద్వహ నివహ ప్రవహ పరివాహ అని 7 రకాలుగా వాయువు యొక్క భేదాలు చెప్తూ ఉంటారు పురాణాల్లో. ఆ రకమైనటువంటి ఆవహ ప్రభేదాది భేదం చేత ఆవహ ప్రవహ అనే భేదాలు చూడే వాయువు ఈ ప్రాణమే. కించ ఏషః పృథివీ. ఈ పృథివీ కూడా ఈ ప్రాణమే. రయిః దేవః. రయిః అంటే అన్నము, దేవః అంటే ప్రకాశము, ఇదంతా కూడా ప్రాణమే. సర్వస్య జగతః సన్ మూర్తం అమూస్తం అసత్ అమృతం యద్దేవానాం స్థితి కారణం. ఇదే సత్ అన్నా ఇదే, అసత్ అన్నా ఇదే, మూర్తము అమూర్తము ఇదే, దేవతలకి స్థితి కారణం కూడా ఇదే అని ప్రాణము యొక్క గొప్పతనాన్ని చెప్పింది. దానికి మరొక మాట కిం బహున. ఇన్ని మాటలెందుకు? అరాయివ రథనాభౌ శ్రద్ధాది నామాంతం సర్వం స్థితికాలే ప్రాణే ఏవ ప్రతిష్ఠితం. అరాహ ఇవ నాభౌ అంటే కుండలో ఆకులన్నీ చేరినట్టుగా శ్రద్ధ దగ్గర నుంచి నామ వరకు ఉండేటువంటి శ్రద్ధ అది నామాంతం. అది ఆ ఉపనిషత్తులో వరుసగా శ్రద్ధ దగ్గర నుంచి ప్రారంభం చేసి చిట్ట చివరకు నామం వరకు ఉంటుంది. దానిలో అవన్నీ కూడా మొత్తం మొదటి నుంచి చివరి వరకు అన్నీ కూడా ఈ ప్రాణమందే ప్రతిష్ఠితమై ఉంది. స్థితి కాలంలో ప్రాణమందే ఉన్నాయి. తథా రుచః యజుగుంషి ఋగ్వేదము యజుర్వేదము సామములు అనేటువంటి 3 విధములైన మంత్రములు, వాటి చేత సాధింపబడే యజ్ఞములు, వాటిని పరిపాలించే క్షత్రజాతి, దాన్ని అంతటినీ కూడా అనుగ్రహంతో అనుసరించేటువంటి బ్రాహ్మణ జాతి, ఇదంతా కూడా మొత్తం ప్రాణమే. మంత్రాః తత్సాధ్యస్య యజ్ఞః క్షత్రంచ సర్వస్య పరిపాలయితృ బ్రహ్మచ యజ్ఞాది కర్మ కర్తృత్వే అధికృతంచ ఏషః ప్రాణః సర్వం. ఇదంతా కూడా ప్రాణమే అనేటువంటి అభిప్రాయం చెప్పారు.
తర్వాత కించ యః ప్రజాపతిరపి సహ త్వమేవ గర్భే చరసి, ప్రజాపతి చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే, తుభ్యం ప్రాణ ప్రజాస్విమాహ బలిమాహరంతి యః ప్రాణై ప్రతిష్టతి అని మంత్రం. దానికి ఏ ప్రజాపతి ఉన్నాడో ఆ ప్రజాపతి కూడా ఆ త్వమేవ ముఖ్య ప్రాణమే ప్రజాపతి. ప్రజాపతి అంటే విరాట్, ఆ విరాట్ స్వరూపంగా ఉండేది ఎవరు అంటే నువ్వే ప్రాణమే. నీవే పితృగర్భంలో రేతస్వరూపంలోను మాతృగర్భంలో పుత్ర రూపంగాను సంచరిస్తూ తర్వాత వాళ్ళకి ప్రతిరూపంగా లోకంలో సృష్టి చేయబడుతున్నావు నువ్వే. ప్రజాపతి శరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే, లోపల గర్భంలో ఉన్నప్పుడు నువ్వే, బయటికి పుట్టిన తర్వాత ప్రజారూపంలో వచ్చినది నువ్వే. ప్రతిజాయసే ప్రతిరూప సన్, ప్రతిజాయసే అంటే రూపం రూపం ప్రతిరూప బహువ అని తల్లిదండ్రుల యొక్క అనురూపమైన పుత్రుడు పుడతాడు అనేది మన మంత్రాల్లో మనకు చెబుతూనే ఉంటారు. అంచేత నువ్వే మాతాపితలకు అనుకూలంగా ఉండేటువంటి సంతానంగా పుడుతున్నావు. ప్రజాపతిత్వాదేవ ప్రాగేవ సిద్ధం తవ మాతృపితృత్వం, నువ్వే తల్లి తండ్రి ఎలా అయ్యాయన్నారు. ప్రజాపతి కనుక సర్వ ప్రజలకి పరిపాలకుడు ఆయనే కాబట్టి ఆయనే తల్లి ఆయనే తండ్రి. ఇదివరకే ఆయనకి మాతృత్వము పితృత్వము కూడా సిద్ధమైంది. అలాగే సర్వదేహ దేహి ఆకృతి ఛద్మన ఏకః ప్రాణ సర్వాత్మాసి ఇత్యర్థ. అంటే ఏమైంది, నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అంతా నువ్వే అంటే మొత్తం సర్వాత్మకం కనుక సర్వాత్మకమైనటువంటి ప్రజాపతి రూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి మొత్తం ప్రాణం ఒక్కటే. ఏకః ప్రాణ, అందరిలోనూ ఉండేటువంటి ప్రాణం ఒకటే. తుభ్యం అంటే త్వదర్థం యాహ ఇమాహ మనుష్యాద్యాః ప్రజాస్తు హే ప్రాణ చక్షురాది ద్వారై బలింహరంతి. ఓ ప్రాణశక్తి ప్రాణమా, నీ కోసమే ఈ చక్షురాదులన్నీ కూడా ద్వారముల చేత ప్రజలందరూ నీకు పూజలు సమకూర్చున్నారు, పూజలు చేస్తున్నారు, బలిని తీసుకొస్తున్నారు అంటే పూజలు చేస్తున్నారు. యస్త్వం ప్రాణైశ్చక్షురాదిభిః సహ ప్రతిష్టసి సర్వశరీరేషు అతః తుభ్యం బలింహరంతి ఇది యుక్తం. నువ్వే చక్షురాది వాటితో కలిపి అన్ని శరీరాల్లోనూ ఉంటున్నావు కనుక నీకు అందరూ కూడా ఉపకారాలు బలు ఇవ్వడం అనేది యుక్తంగానే ఉంటుంది. ఎందువల్ల నువ్వే భోక్తవి. ప్రాణోహి భోక్త భోక్తాహి యతః త్వం తవైవ అన్యత్ సర్వం భోజ్యం. ప్రాణమే భోక్త, తకిమాదంతా భోగ్యము. ఇది వరకు చెప్పు రయి ప్రాణ దగ్గర రయి భోజ్యము ప్రాణము భోక్త అన్నది. దాన్ని ఇక్కడ వరకు వివరణ చేశారన్నమాట. నువ్వే ప్రాణశక్తి స్వరూపం, నువ్వే అందరికీ భోక్తగా ఉన్నవాడివి. కానీ భోగ్య స్వరూపం ఏంటి, సగమదంతా భోగ్యమే అనేటు. త్వమేవ భోక్త తక అన్యత్ సర్వం భోజ్యం. కించ దేవానాం ఇంద్రాదీనామసి భవసి త్వం వర్ణితమః హవిషాం ప్రాపయిత్వతమః. నువ్వే దేవతలందరూ ఇంద్రస్త్వం ప్రాణః దేవానామసి వన్నితమః పితॄణాం ప్రథమా స్వత. దేవతలకి నువ్వు వన్నితముడివి అని. వన్ని అంటే అగ్నిహోత్రుడు ఏం చేస్తుంది అంటే దేవతలకి హవిర్భాగాల్ని తీసుకెళ్ళి ఇస్తుంది. వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అంటే ప్రాణమే. నువ్వే వన్నితమః. వన్నితమః అనే దానికి వ్యాఖ్యానం ఏం రాస్తున్నారైనా అంటే హవిషాం ప్రాపయితృతమః. హవిస్సుల్ని పొందింపజేసేటువంటి వాడు అగ్నిహోత్రుడు. ఆ హవిస్సుల్ని పొందింపజేసే వాటిల్లో చాలా ముఖ్యమైన వాడు ఎవరు అని అంటే ప్రాణమే అవుతుంది. హవిషాం ప్రాపయితృతమః. పితృణాం అలాగే నాందీముఖంలో కానీ శ్రాద్ధంలో కానీ పితృదేవతలకి ఇచ్చేటువంటి అన్నం ఏదైతే ఉందో దాన్ని స్వథ అని పేరుతో పిలుస్తారు. దేవ ప్రధానం అది దేవతల కంటే కూడా ముఖ్య మొదటిది. దేవతలకి హవిర్దానాలు ఇస్తాము, పితృదేవతలకి స్వథా ప్రదానం చేస్తాం. వాళ్ళు దేవప్రధానం అపేక్ష ప్రథమాభవతి. ముందు పితృదేవతలు, ముందు నాందీముఖం చేసి తర్వాత యజ్ఞయాగాదుల్లోకి వెళ్తారు. చిత్త నాంది దేవతల్లో పితృల దేవతలకు ఇచ్చేటువంటిది ముందు. తర్వాత నాంది అనే పేరు ఎందుకన్నారు అంటే నందంతి అస్మిన్ దేవాః ఇది నాంది. దానికోసం అంటే ఉపనయనంలో కానీ వివాహంలో కానీ ముందు నాంది ముఖం అని చేస్తారు. ఆ నాంది చేస్తేనే దేవతలు తృప్తి పడతారు. దానివల్లనే తకమా కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి అనే ఉద్దేశంతో నువ్వు నాంది ముఖంలో కానీ శ్రాద్ధంలో కానీ పితృదేవతలకి ఏ రకమైనటువంటి అన్నం ఇస్తున్నారో దాన్ని స్వధ అనే పేరు. పితృభ్య స్వధ, దేవేభ్య నమః, స్వాహ, ఇలాంటివి కొన్ని పేర్లు. స్వాహ, స్వధ, నమః ఇవన్నీ పర్యాయ పదాలే అయినా ప్రత్యేకం వ్యవస్థ. పితృదేవతల దగ్గర అయితే పితృభ్యో నమః అనకూడదు, పితృభ్య స్వధ అనాలి. దేవేభ్య స్వాహ అనాలి. మనుష్యేభ్యులకి హంత అనాలి. ఈ రకమైనటువంటి వ్యవహారాలు లోకంలో ఉన్నాయి కనుక దేవప్రధానం అపేక్ష ప్రథమా భవతి.
తస్యా అపి పితృభ్యః ప్రాపయిత త్వమేవ. అంటే ఈ వీళ్ళు లోకంలో ఉండే ప్రాణికోటి అంతా తమ పితృదేవతల కోసం అన్నాన్ని స్వధారూపంలో సమర్పిస్తారు. కానీ వాళ్ళందరినీ పితృదేవతలకి అందించేది ఎవరు అంటే పితృభ్య ప్రాపయిత త్వమేవ, నువ్వే. ప్రాణమే ఆ పితృదేవతలకి దీన్ని అంతటిని అందింపజేస్తుంది కనుక దానికి కూడా నువ్వే చాలా గొప్ప స్థానంలో ఉన్నావు. అంటే దేవతలకి హవిస్సులను అందజేసినా నువ్వే, పితృదేవతలకి స్వతని అందజేసినా నువ్వే. కించ ఋషీణాం చక్షురాదీనాం ప్రాణానాం అంగిరసాం అంగిరసభూతానాం అథర్వణాం తేషామేవ ప్రాణో వా అథర్వా ఇది స్మృతేః చరితం చేష్టితం సత్యం అవితథం దేహధారణార్చుపకార లక్షణం త్వమేవాసి. వీళ్ళన్నిటికీ అంటే చక్షురాది ఇంద్రియములు, ఋషీణాం అనే దానికి చక్షురాది ఇంద్రియాణం అని రాశారు. ఇంద్రియములు అంగములన్నీ కూడా పూర్తిగా ముఖ్య ప్రాణమే అన్ని రకాలైనటువంటి చక్షురాద్యర్థము. అంటే చక్షురాది ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని కలగజేసేది. అంటే కన్ను చూస్తోంది అంటే కంటికి చూసే శక్తి ప్రాణం వల్ల వస్తుంది, వాక్కుకి మాట్లాడే శక్తి ప్రాణం వల్ల వస్తుంది. చక్షురాద్యర్థత్వం జ్ఞానజనకములైనటువంటి ఇంద్రియాలకి ఆ శక్తిని ఇచ్చేది నువ్వే. అలాగే ప్రాణమే ఉంటేనే అవి అథర్వ మంత్రాలని లేదా ఈ అంగిరస మంత్రాలని ఈ రకమైనటువంటివన్నీ కూడా నీ వల్లే జరుగుతున్నాయి. ప్రాణానాం అంగిరసాం అంగిరసభూతానాం అథర్వణాం తేషామేవ ప్రాణో వా అథర్వా ఇది శృతే. దానిలో అథర్వ అంటే ఎవరు అంటే ప్రాణమే. ఈ రకంగా నీ యొక్క చరిత్ర చాలా గొప్పది, నువ్వు అందరికీ ఆధారంగా ఉన్నావు కనుక నీది సత్యమైన, అవితథము అంటే అబద్ధం కానటువంటి, నిజమైన, దేహధారణాది ఉపకార లక్షణమైన, నువ్వు చేష్టితం నువ్వే అయ్యున్నావు. అంటే అన్నీ నిలిచేయి అంటే నీ వల్లే నిలుస్తున్నాయి. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారు అంటే నీ వల్లే చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రాణాన్ని స్తుతి చేశారు. మరి ఒక స్తుతి కించ ఇంద్ర పరమేశ్వర త్వం, నువ్వు ఓ ప్రాణమా నువ్వే పరమేశ్వరుడివి. తేజస వీర్యేణ రుద్రోసి సంహరన్ జగత్, ప్రాణశక్తి నువ్వే పరమేశ్వరుడివి, వీర్యము చేత తేజస్సు చేత పరమేశ్వరుడు అయ్యావు. లోకాన్ని అంతటినీ సంహరిస్తూ నువ్వే రుద్రుడు అయ్యావు. స్థితౌచ పరిసమంతాద్ రక్షిత పరిపాలయిత పరిరక్షిత త్వమేవ జగత సౌమ్యేన రూపేణ. అంటే సౌమ్య రూపంతో జగత్ రక్షణము నువ్వే చేస్తున్నావు. రుద్ర రూపంలో, క్రూర రూపంలో దీనికి ఉపసంహారం చేసి సంహరించేటువంటిది నువ్వే. నువ్వే అంతరిక్షంలో అజస్రం అంటే ఎల్లప్పుడూ సంచరిస్తున్నావు. ఉదయాస్తమయాభ్యాం సూర్య స్వమేవ సర్వేషాం జ్యోతిషాం పతి, నువ్వే ఉదయించి అస్తమించి ఈ రకంగా సర్వ ప్రాణులకు సర్వ జ్యోతిష్యులకు కూడా నువ్వే శ్రేష్టమైనటువంటి అధిపతిగా ఉన్నావు అని ఈ ప్రాణము యొక్క మాహాత్మ్యాన్ని పరిపూర్ణంగా వర్ణించింది స్తోత్రం అంతా. యదా పర్జన్యో భూత్వా అభివర్షసి త్వమర్థ తదా అన్నం ప్రాప్య ఇమా ప్రజా ప్రాణతే ప్రాణజ్యేష్టాం కుర్వంతి ఇత్యర్థః. నువ్వే పర్జన్యుడుగా వర్షం పొందితే, వర్షం వర్షిస్తే అంటే ప్రాణమే పర్జన్యుడై వర్షాన్ని కురిపిస్తే అప్పుడు ఈ ప్రజలందరూ కూడా అన్నం ప్రాప్య, కడుపు నిండా తిండి తినడానికి తిండి దొరికి వీళ్ళందరూ ప్రాణచేష్టం చేస్తున్నారు, బతికి బట్టగడుతున్నారు. అథవా ప్రాణ తే తవేమ ఇమా ప్రజా స్వాత్మభూతా, ఓ ప్రాణమా తే అంటే తవ నీ యొక్క, ఇమా ప్రజా స్వాత్మభూతా ఈ ప్రజలందరూ నీ యొక్క స్వరూపములే. ఇది వరకు చెప్పింది నువ్వే విష్ణు రూపంలో ఉన్నావు, నువ్వే శివుడు రూపంలో ఉన్నావు అని నిలశారు. ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రజలందరూ కూడా నీ స్వరూపములే. అన్న సంవర్ధితాః త్వదభివర్షణ దర్శన మాత్రేణ చ ఆనందరూపాః సుఖం ప్రాప్తా ఇవ సత్యః తిష్టంతి. నిన్ను చూసి నీ వల్లనే, నిన్ను చూడడము లేదా నీతో మాట్లాడటము, ఈ రకంగా నిన్ను చూడడం వల్ల ఆనంద రూపంగా వీళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. కామాయ ఇచ్ఛాతః అన్నం భవిష్యతి ఇత్యేవం అభిప్రాయ. అంటే ఆయన పర్జన్యుడి రూపంలో ప్రాణం వర్షిస్తుంది, కావలసినటువంటి ఆహారం దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళందరూ ఆనందిస్తున్నారు. కాబట్టి వర్షం కురిసే పర్జన్యుడివి నువ్వే, పరిపాలించే ఇంద్రుడివి నువ్వే, రక్షించేటువంటి విష్ణుమూర్తివి నువ్వే, సంహరించే రుద్రుడివి నువ్వే అని సర్వం ప్రాణస్వరూపం, ప్రాణే సర్వం ప్రతిష్ఠితం అనేటువంటి అభిప్రాయంతో ఈ స్తోత్రాలన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత వ్రాత్యస్త్వం ప్రాణ ఏకర్షి, వ్రాత్యస్త్వం ప్రాణ ఏకర్షి అత్త విశ్వస్య సత్పతి
వయం ఆర్యస్య దాతార పితాత్వం మాతరిష్వ నహ అని మంత్రం. దీనికి ఏంటి అర్థం? కించ ప్రథమజత్వాత్ అన్యస్య సంస్కర్తురభావాత్ అసంస్కృత వ్యాత్య త్వం. నువ్వు వ్రాత్యుడివి అని. వ్రాత్య అనే పదానికి సంస్కారహీనుడు అని అర్థం, సంస్కరింపబడనివాడు అని. ప్రాణాన్ని ఇంతలాగా పెద్దగా ప్రశంస చేసి నువ్వు వ్రాత్యుడివి అంటాం ఏం బాగుంది అని అంటే, నువ్వు సంస్కరింపబడవు. కారణం ఏంటి? అందరికంటే ముందు నువ్వే ఉన్నావు కనుక నీకు సంస్కారం చేసే మరొక మనిషి లేడు. అంచేత ఎవరి చేత సంస్కరింపబడతావు నువ్వు? లేదా నువ్వు సంస్కారహీనుడివి అంటే నువ్వు సంస్కరింపబడ అవసరం లేని వాడు దానివి అని అర్థం. నువ్వు సంస్కార రహితము అంటే నీకు సంస్కారం లేదని అర్థం కాదు. నిన్ను సంస్కరించే మరో వ్యక్తి లేదు, మరో వస్తువు లేదు. నువ్వే ప్రథమజుడివి, మొట్టమొదట్లో పుట్టావు కనుక ప్రథమజత్వాత్ అన్యస్య సంస్కర్తుర్ అభావాత్, మరొక సంస్కర్త లేకపోవడం వల్ల అసంస్కృతో వ్రాత్య త్వం అంటే స్వభావత శుద్ధ ఏవ, స్వభావత ఏవ శుద్ధ ఇత్యభిప్రాయ. నువ్వు వ్రాత్యుడివి అని తిట్టడం కాదు, నువ్వు స్వభావంతో శుద్ధుడివి. నువ్వు చదువుకుంటే వచ్చే విజ్ఞానం కాదు, నిత్యసిద్ధంగా స్వతసిద్ధమైన విజ్ఞానం గలవాడివి అంటే. నువ్వేమీ చదువుకోక్కర్లేకుండానే సర్వజ్ఞుడివి. అలాగే నువ్వు ఏ రకమైన సంస్కారములు అక్కర్లేకుండానే నిత్యశుద్ధుడివి అనే అర్థంలో పూర్తిగా ఈ రకమైన స్వభావత ఏవ శుద్ధ ఇత్యభిప్రాయ. హే ప్రాణ ఏక ఋషిస్త్వం, నువ్వే ఒకే ఒక్క ఋషివి అని. ఋషి అంటే ఏమిటి అర్థం అని అంటే, అథర్వణానాం ప్రసిద్ధ ఏకర్షి నామ అగ్ని సన్ అత్త సర్వహవిషాం. అథర్వ దేశంలో ఉండేటువంటి, అథర్వ వేదంలో ప్రసిద్ధమైన ఏకర్షి అనే పేరు కలిగినటువంటి అగ్నిహోత్రం. అగ్ని ఏకర్షే పూషన్ అనే ఈశావాస్యంలో అగ్నికి సంబోధనగా ఏకర్షే అనే పదం. ఏకర్షి నామ అగ్ని, ఆ అగ్ని అయితూ సర్వ హవిస్సులకి కూడా అత్త తినేటువంటి వాడివి నువ్వే. త్వమేవ విశ్వస్య సర్వస్య సతః విద్యమానస్య పతి సత్పతి, నువ్వే సత్పతి అని. విశ్వస్య సత్పతి వ్రాత్యస్త్వం ప్రాణ ఏకర్షి అత్త విశ్వస్య సత్పతి, విశ్వము యొక్క సత్పతి అని. సత్పతి అనే మాటకు అర్థం రెండు రకాలు రాశారు. విశ్వస్య సర్వస్య సతః, సతః అనే దానికి విద్యమానస్య అని అర్థం. ఉన్నటువంటి దాని అందరికీ కూడా పతి అంటే ప్రభువు అని అర్థం ఒకటి. లేదా సాధురువాపతి సత్పతి, మంచి పాలకుడు. సతాంపతి సత్పతి అని ఒకటి, సాధురువాపతి సత్పతి అని వ్యాఖ్యానం మరొకటి. నువ్వే సత్పతివి అంటే నువ్వే సాధువైనటువంటి ప్రభువువి, లేదా విద్యమానం ఉన్నటువంటి వస్తువులన్నిటికీ నువ్వే ప్రభువువి అని అర్థం. వయం పునః ఆద్యస్య తవ అదనీయస్య హవిషః దాతారః, మొట్టమొదటి అదనీయమైనటువంటి హవిస్సుకి మేమందరం దాతలం, మేము హవి ప్రదానం చేస్తాం. నువ్వు వాటన్నిటికీ పతివి నువ్వే, యజమానివి నువ్వే. త్వం పిత, ఇక్కడ మాతరిస్వ నహ అని రెండు పదాలుగా వ్యాఖ్యానం ఒకటి, మాతరిస్వ నహ అని ఏకపద వ్యాఖ్యానం ఒకటి, రెండు చెప్పారు భాష్యకారు. త్వం పిత మాతరిస్వనః అని ఏకపదం చేస్తే మాతరిస్వనః అంటే వాయోహ అని అర్థం. లేదా మాతరిస్వ హే ఏ మాతరిస్వన్ అని సంబోధన. నహ అంటే మాకు అని అర్థం. నువ్వే మా అందరికీ తండ్రివి. హే మాతరిస్వ అంటే మాతరిస్వన్, ఓ మాతరిస్వన్ అని పిలిచి నువ్వు మాకందరివి పిత తండ్రివి అని ఒక వ్యాఖ్యానం. లేదా త్వం పిత మాతరిస్వనః అథవా మాతరిస్వనః వాయోహో త్వం పిత, వాయువుకి కూడా నువ్వే పితృవి అంటే మొత్తం మా అందరికీ వాయువు తండ్రి వంటి వాడైతే దానికి కూడా తండ్రివి నువ్వే, ప్రాణమే కనుక నువ్వు వాయువుకి కూడా ప్రాణమే, మాత తండ్రివి కనుక సర్వస్య ఏవ జగతః పితృత్వం సిద్ధం అనేటువంటి అన్ని ప్రపంచంలో ఉండే సమస్త విధమైన జగత్తుకి అంతటికీ కూడా నువ్వే తండ్రివి అని వ్యాఖ్యానం చేస్తుంది. కిం బహునా యా తే త్వదీయాతనూ వాచి ప్రతిష్ఠిత వక్తృత్వేన వదన చేష్టాం కుర్వతి యా శ్రోత్రే యా చ చక్షుషి యా చ మనసి సంకల్పాది వ్యాపారేణ సంతత సమనుగత తనూః తాం శివాం శాంతాం కురు మా ఉత్క్రమీ ఉత్క్రమణేన అశివాం మా కార్షీరిత్యర్థః. అంటే మా శరీరంలో తను నీ యొక్క శరీరం ఏదైతే ఉందో అంటే ప్రాణము యొక్క స్వరూపం, అది మా వాక్కు యందు ప్రతిష్ఠితమై నేను మాట్లాడేలాగా చెయ్యాలి, మా చెవిలో ప్రతిష్ఠితమై మేము వినేలాగా చెయ్యాలి, మా కంటిలో ప్రతిష్ఠితమై మేము చూసేలాగా చెయ్యాలి, మా మనస్సులో ప్రతిష్ఠితమై మేము సంకల్పాదులు చేసేలాగా చెయ్యాలి. అంచేత ఇవన్నిటినీ శాంతములుగా శుభప్రదములుగా చెయ్యాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవద్దు, ఇక్కడే ఉండు. నువ్వు కనుక ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే
మమ్మల్ని అందరినీ అశాంతికి గురి చేస్తావు. అంచేత ఉత్క్రమణేన అశివాం మాకార్షి, నువ్వు లేచిపోయి మాకందరికీ అనర్థాలు కల్పించదు. నువ్వు నీ యొక్క గొప్పతనాన్ని మేమందరం ఒప్పుకున్నాము, గుర్తించాము. కనుక నీ ఆనందం నీ వల్లే మాకు కలుగుతోంది, నువ్వే సమస్త విధమైనటువంటి దానికి ఆధారభూతము అనేటువంటి ఆలోచనతో ప్రాణాన్ని స్తోత్రం చేస్తారు వీళ్ళందరూ. కిం బహునా అస్మిన్ లోకే ప్రాణస్యైవ వశే సర్వమిదం, ఈ ప్రాణము యొక్క వశంలోనే ఈ సర్వము కూడా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. ఎందువలన యత్కించిత్ ఉపభోగజాతం తృతివే తృతీయస్యాం దివిచ యత్ ప్రతిష్ఠితం దేవాద్యుపభోగ లక్షణం తస్యాపి ప్రాణయేవ ఈశిత రక్షిత అనే మాట. వీటన్నిటికీ రక్షకుడు ఎవరు అంటే ప్రాణమే. ఈ శరీరంలో లేదా ఈ లోకంలో మేమందరం అనుభవించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, లేదా ఆకాశంలో మూడో లోకంలో ప్రతిష్ఠితమైనటువంటి దేవతలు అనుభవించేటువంటి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ప్రాణమే రక్షకము. అతః మాతేవ పుత్రాన్ అస్మాన్ రక్షస్వ పాలయిస్వ, నువ్వు తండ్రివి అని చెప్పాం, తల్లిలాగా మమ్మల్ని అందరినీ ఆదరించి రక్షించు, పరిపాలించు. త్వన్నిమిత్తా హి బ్రాహ్మ్యః క్షత్రియాశ్చ శ్రేయః తాస్త్వం శ్రీశ్చ శ్రేయశ్చ ప్రజ్ఞాంచ త్వస్థితి నిమిత్తాం విధేహి. నీ యొక్క అనుగ్రహం చేతనే బ్రహ్మశ్రీ అంటే బ్రహ్మకి చెందిన కాంతులు లేదా బ్రహ్మ కర్తవ్యములు అనమాట, బ్రాహ్మణులు చేసే పనులు. లేదా క్షత్రియాశ్చ శ్రేయ, క్షత్రియ శ్రేయ అంటే బ్రాహ్మ్యములు అంటే ఋగాది మంత్ర రూపములు, క్షత్రియ స్త్రీలు అంటే మంచి పతివ్రత ధన ఐశ్వర్యాది రూపములు క్షాత్రమైనటువంటి కాంతులు. ఇవన్నీ కూడా నీ వల్లే మాకు కలుగుగాక, నీ యొక్క స్థితిని బట్టే మాకందరికీ ఇవన్నీ దంతాయి కనుక విధేహి మహా విధత్వ ఇత్యర్థ. అంటే సర్వాత్మతయా వాగాదిభి ప్రాణై స్తుత్యా గమిత మహిమా ప్రాణ ప్రజాపతి అత్త ఇది అవధం. ఇంతవరకు ఏం చెప్పారు? ఈ ప్రాణాన్ని ఇంత స్తోత్రం చేయడం అంటే దీనికి మాకు ఏం ఉద్దేశం అని అంటే, వెనక ఏ ప్రజాపతి గారు మిథునాన్ని తయారు చేశారో దాంట్లో రయి ప్రాణము అనే మిథునంలో ప్రాణమే అగ్ని, అత్త, ఆదిత్యుడు, తినేవాడు, సర్వాత్మకుడు, ఆయనే ప్రజాపతి రూపము అని చెప్పడం కోసం ప్రాణము యొక్క శ్రేష్టత్వాన్ని పూర్తిగా నిరూపించాం. ఇలాంటి ప్రాణమే ప్రజాపతి, ఆయనే అత్త, భోక్త ఆయనే, భోగ్యమైన తకమాదంతా భోజ్యమైన వస్తువే అనేటువంటిది ప్రాణము యొక్క మహిమని చెప్పారు. ఈ రయి ప్రాణాత్మకమైన మిథునం ద్వారానే ప్రజాపతి గారు ఈ సమస్త సృష్టిని నడిపారు. దీనిలో ఈ సృష్టి అంతటిలోని అందరికీ అనుభవాలు కలగడానికి కానీ వాటన్నిటికీ కూడా ఆహారం కానీ శోభ కానీ కాంతి కానీ ఇవన్నీ ప్రాణం మీద ఆధారపడి ఉంటాయి కనుక ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని ఈ రెండవ ప్రశ్నలో పరిపూర్ణంగా మనకి అందించింది ఈ ప్రశ్నోపనిషత్. ఇది పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషద్ భాష్యే ద్వితీయ ప్రశ్న. అథైనం కౌశల్యశ్చాశ్వలాయన పప్రచ్ఛ, అది రేపు చూద్దాం. మూడవ భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి नो బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.